అట ఏం చేస్తాడ మీరట ఎంపీకి ఓట్లేస్తే వీళ్ళు పోయి ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే రాహుల్ గాంధీ ఇచ్చే లంక మీద తీసుకొచ్చి నీ హామీలు అమలు చేస్తాడ. ఇది అయ్యే పని రాని. దేశంలో పార్లమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయి? 543 ఉన్నాయి. ఎన్ని రావాలి? 280 రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది తెలుసా? 200 కూడా పోటీ చేస్తుంది. మరి 200 కూడా పోటీ చేయని పార్టీ ఇంతెందుకు మీకు ఆందోళన 25 చేస్తుందా లేదా? పోటీ గెలుతుంది అవకాశం కన్నా గుండు 0. నువ్వు 250 పోటీ చేస్తే నువ్వు గెలిచేది 30-40 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? మరి కాని పార్టీకి ఓటు వేద్దామా? ఎవరికి వేయాలి మరి? ఏమైతుంది మోడీ గారు? అక్కడ ఎవరుంటారు ఎంపీ? ఇక్కడ నన్ను చూసిందా? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళని కూడా చూసిందా మీరు? కాంగ్రెస్ అభ్యర్థిని కూడా చూసిందా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా చూసిందా? మరి వాళ్ళు నన్ను పట్టుకొని ఇట్లా ఎక్కడి నుంచి వచ్చినట్టు నేను శ్రీకాకుళం నుంచి వచ్చిన, విశాఖపట్నం నుంచి వచ్చిన. శ్రీకాకుళం నుంచి వచ్చిన మా వాళ్ళని పడుతుంది. నేను అచ్చ తెలంగాణ మట్టి బిడ్డలు. 14 ఏళ్ళు మొక్కబోని ధైర్యంతో ఎన్ని ఆశలు చూపినా తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడిన బిడ్డ ఈటల 3 ముఖ్యమంత్రులతో కొట్లాడిండు. ఇవాళ నాకు ఆర్థిక మంత్రి అవకాశం వస్తే నేను చేసిన పని ఏంటో తెలుసా? నేను చేసిన మొట్టమొదటి పని గవర్నమెంట్ హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో సన్న బియ్యం పెట్టిన బిడ్డ నేను. అరే జోకి పెట్టకో, కొలిసి పెట్టకో, ఎదుగాల ఆ పిల్లలు తినే అంత మూవ పెట్టాలని చెప్పి జీవో ఇచ్చిన బిడ్డ ఈ బిడ్డనే. ఇవాళ కరోనా వచ్చినాడు గజగజ వణికిపోయిండు. 1,00,000 కోట్లున్నా నిన్ను కాపాడలేకపోయింది కరోనా. గుడిసెల్లో ఉన్న వాళ్ళు 1,00,000 కోట్ల ఆస్తి కలిగినలైనా కరోనా వస్తే కుక్కసారి అనే భావన ఉండే. గా కరోనా టైంలో నేను ఎక్కడున్నా? నేనొక్కనే ఉన్నా రోడ్ల మీద, నేనొక్కనే ఉన్నా నా గాంధీ హాస్పిటల్లో, నేనొక్కనే ఉన్నా టిమ్స్ హాస్పిటల్లో, నేనొక్కనే ఉన్నా ఈ చెస్ట్ హాస్పిటల్లో. మావులు అనేది బిడ్డ ఏమైనా కాగల అని చెప్పి, కానీ నేను ఈ డిపార్ట్మెంట్ కు క్యాప్టెన్ని నేను ధైర్యంగా ఉండకపోతే మా వాళ్ళు బెగడిల్లిపోతారు. భయానికే 1000 మంది చచ్చిపోయింది. గా బిడ్డలు పట్టుకొని వీటల్లాని ఇవ్వరంట. కేసీఆర్ మమ్మల్ని అవమానపరిచినాడు, మీ లెక్కేందన్నాడు. జెండాకు ఓడని చెప్పి ప్రకటించే బిడ్డ వీటలా గుర్తుపెట్టుకోండి. రాజీ పాడు వీటలా. రేపు 2 పనులు చేస్తా. ఒకటి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కొట్లాడుతా. మోడీ గారి దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చి ఒక ఐటీ కారిడార్ కావాలన్నా మల్కాయికి, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కావాలన్నా మల్కాయికి, నా మేడ్చల్కి ఒక మెట్రో కావాలి. ఇవాళ నా కొత్త సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ కావాలి. ఇలా తాగే నీళ్లు కావాలి, సిమెంట్ రోడ్లు కావాలి. దీనికోసం అడుగుతాడు ఈటలు తప్ప ఈటల ఉత్తగా ఎంపీ తీసుకొచ్చి ఏదో గ్లామర్ కోసం అడుగుతాడు. మోడీ గారికి పదవి అక్కర్లేదు, మనకు మోడీ గారు అక్కర్లేదు. ఇవాళ మాలాంటోళ్లకు అన్ని చూసినాం. కానీ మేం పక్కా రాజకీయ నాయకులం. పక్కా రాజకీయ నాయకులు అంటే అర్థం తెలుసా? ప్రజల కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకేవాడే రాజకీయ నాయకుడు. నీ ఎంపీ పదవి రాగానే, మంత్రి పదవి రాగానే నీ డాబు దర్పం కోసమో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు బిడ్డ. పదవి పేదలకు సేవ చేయడం కోసం వస్తుంది. కాబట్టి ఏం చేసింది మోడీ గారు? ఒక పేదింటి బిడ్డ కాబట్టి మీరు ఎప్పుడైనా పోయి అడగండి, గ్రామాలకు పోయి
నా ఆడబిడ్డలకు ఇళ్లలో టాయిలెట్ లేకపోతే అవమాన భారంతో కుంగిపోయింది నా ఆడబిడ్డ. 11-12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి భారత ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి సాగనీయలే. మోడీ ఏంది గీడి ఏంది అని చెప్పి మాట్లాడి, కానీ దేశంలో మీరు ఆంధ్రప్రదేశ్ చూస్తారు 4 కోట్ల పేదలకి ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారిది మాత్రమే. ఇవాళ ఈ హైదరాబాద్ లో షాపులకు పోతే ఏముండేది? మెటల్ డిటెక్టర్లు ఉండేటివి, సెక్యూరిటీ పర్సన్స్ ఉండేది. ఎందుకు? ఎప్పుడు ఎక్కడ బాంబులు వెళ్తాయో, ఎప్పుడు తుపాకులు వెళ్తాయో, ఎప్పుడు అమాయకుల ప్రాణాలు పోతే ఆనాడు తెలియని పరిస్థితి. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సాయిబాబా మందిర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబులు పేలుతున్నాయి కదా, మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా? ప్రశాంతతకు నిలయమైంది భారత్. నా జమ్మూ అండ్ కాశ్మీర్ వేల మంది చనిపోయిన అమాయకులు, వేల మంది సైనికులు చనిపోయిన. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ నెట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగమే, కన్నెత్తి చూడద్దు నా కొడుక అని చెప్పి సంకేతం పంపిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ వీళ్ళు ఎందుకు వచ్చిందో తెలుసా? వీళ్ళు చదువుకున్న వీళ్ళ ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటారు. ఒకనాడు అమెరికాలో మన వాళ్ళ గౌరవం లేకుండే. భారతీయులంటే చిన్న చూపు, పేద దేశం ఇది. కానీ వాళ్ళ మోడీ గారు అమెరికాకు పోతే ఒకనాడు ఇదే అమెరికా మోడీ గారికి వీసా ఇవ్వలే. అబ్దుల్ కలాంని ఎయిర్పోర్ట్ లో అవమానించిన అమెరికా, అహంకారంతో ఉన్న అమెరికా, ఇవాళ ఆ అమెరికా మన మోడీ గారు పోతే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్ లో, అమెరికన్ పార్లమెంట్ లో వారు మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, అక్కడ సెనేటర్లు అంటారు, లేచి సప్పట్లు కొట్టి మోడీ 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 అన్నది అమెరికన్ సెనేట్. గదే మధ్యతరగతి పిల్లలు ఇక్కడ డాక్టర్ కోర్సు చదవాలంటే కోటిన్నర, కానీ ఉక్రెయిన్ లో చదవాలంటే 40 లక్షల రూపాయలు. మన పిల్లలు అక్కడ పోయి చదువుకుంటాను. రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది, మెసేజ్ పెట్టిండ్రు, అమ్మా నేను చనిపోతానేమో ఇక్కడ యుద్ధం మొదలైందని. ఆ మెసేజ్ మోడీ గారికి చేరింది. క్షణాల మీద ఇద్దరి అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి అందరి పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత మోడీ గారు. అందుకే ఇవాళ మోడీకి ఎందుకు ఓటేయాలో గ్రామాలలో టాయిలెట్ వాడుతున్న మా ఆడబిడ్డలు అడగండి. మోడీ గారికి ఎందుకు ఓటేయాలో నా అభినందన్ తల్లిని అడగండి, అభినందన్ తల్లిని అడగండి. మోడీకి ఎందుకు ఓటేయాలో ఇవాళ సైన్యంలో పనిచేస్తున్న సైనికులు అడగండి, చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటేయాలో నా గ్రామ పంచాయతీలో పనిచేసే, నా మున్సిపాలిటీలో పనిచేసే, నా దవాఖానాల్లో కరోనా పేషెంట్లకు సేవలు అందించిన నా శానిటేషన్ వర్కర్స్ కాళ్ళు కడిగి గౌరవించిన ఆ కుటుంబాలు అడగండి మోడీకి ఎందుకుంటాను. ఇవాళ మోడీ గారికి ఎందుకుంటానో గ్రామాలకు పోతే చౌరస్తాలో ఎలుగుతున్న లైట్లు అడగండి, పెరుగు చెట్లను అడగండి, ఇంకా నడుస్తున్న సిమెంట్ రోడ్లను అడగండి, పారుతున్న మురికి కాలువలు అడగండి. ఇవాళ శ్మశాన వాటికలు కూడా మోడీ గారి డబ్బుతో కట్టినవే. మోడీ గారితో మన డబ్బు. మోడీ గారు ఎప్పుడో నేనాడు, మోడీ గారు ఎప్పుడో ఓడన్నాడు, సేవకుడు మాత్రమే మోడీ, సేవకుడు మాత్రమే. ఇంకా మాకు చాలా మీటింగ్లు ఉన్నాయి. దయచేసి ఇవాళ రేపు ఇవాళ చూస్తుంటే ఇతర పార్టీల డిపార్ట్ పోయే పద్ధతుల్లో 13వ తారీఖు నాడు పొద్దునప్పుడు పోయి కమలం పువ్వు గుర్తు, రెండోది అనుకుంటా, రెండోదా కమలం పువ్వు గుర్తును ఓటేసి
ఢిల్లీలో మోడీ గారిని నీ దగ్గర నన్ను నిండు మనసు ఆశించమని చెప్పి కోరుతూ ఇంత గొప్పగా హారతలు పట్టిన మా ఆడబిడ్డలు పూల వర్షం కురిపించారు మా చిన్నారులు స్వాగతం పలికిన మా అన్నలు తమ్ముళ్ళు మీకు తోడుగా వచ్చినటువంటి మా బెంగళూరు ఐటీ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ గొప్పలంతా మీరందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవుతున్నా. భారత్ మాతాకి భారత్.